కిల్లర్ని అడ్డు పెట్టుకొని మిస్సమ్మను చంపాలని మనోహరి ప్లాన్ చేస్తుంది. ఈలోపు కిల్లర్ ఎలాగైనా మిస్సమ్మను చంపేలా ప్రయత్నిస్తున్న మనోహరి గుట్టు తెలుసుకుంటాడు. వెంటనే కిల్లర్ ఒకడికొచ్చి మనోహర్ని షూట్ చేయడానికి గన్ను గురిపెడతాడు. మనోహర్ని షూట్ చేస్తున్న సమయంలో మనోహరి ఒక్కసారి లేచి నిలబడుతుంది. గురి తప్పసరికి అదే సమయానికి మనోహరి గట్టిగా అరుస్తుంది. భాగ్యంను చెంబ ఇద్దరు కలిసి బయటికి వస్తూ ఉంటారు. ఇక షూట్ చేసి చూసి మిస్సమ్మను ఇద్దరు కలిసి కంగారు పడిపోయి గట్టిగా అరుస్తూ ఉంటారు. అరుపులకు కిల్లర్ అక్కడి నుంచి పారిపోతాడు. వెంటనే అసలు నేను రణవీర్కి చెప్పాను కదా, నన్ను కాకుండా ఆ మిస్సమ్మని షూట్ చేయమంటే ఈ రణవీర్ ఏంటి నాకు గురి పెట్టాడు, రణవీర్ సంగతి చెప్తావు అని ఈ విధంగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక ఏమైంది జరగలే కదా అని చెప్పేసి ఈ విధంగా కేటేకర్ అడుగుతుండగా అబ్బే ఏం లేదు అని ఈ విధంగా అంటుండగా ఈలోపు అందరు కలిసి బయట నిలబడతారు కదా. వెంటనే ఇక అమ్మరు వస్తాడు. ఏంటి ఏం జరిగింది అంటుండగా మళ్ళీ ఆ కిల్లర్ వచ్చి మనోహర్ మీద అటాక్ చేయబోయారండి అని మిస్సమ్మ చెప్తూ ఉంటుంది. ఇక కిల్లర్ ఎన్ని రోజులు తప్పించుకోలేరు మిస్సమ్మ, అతని ఆధారం మనకు దొరికింది ఎలాగైనా సరే. ఇక మనోహర్ని చంపడానికి ప్రయత్నిస్తున్న ఆయన బండారం బయట పెడతా, ఖచ్చితంగా వాడిని పట్టుకుంటా, ఈసారి కాస్త మనకు ఆధారం దొరికింది కదా అని చెప్పేసి ఈ విధంగా వెంటనే ఆధారం పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అసలు ఎవరు నన్ను చంపాలని చూస్తుంది అర్థం అవ్వట్లేదు అని ఈ విధంగా మనోహరి అంటూ ఉంటుంది. అదే ఎలాగైనా సరే వాడి గురించి తెలుసుకొని వాడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా మనోహరి, నువ్వు అందాక చాలా జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు. కెళ్ళు అని చెప్పేసిన తర్వాత ఇక మనోహరి లోపలికి కోపంగా వెళ్ళి రణవీర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. రణవీర్ నీకైనా పిచ్చి పట్టిందా, అసలు నన్ను ఎందుకు షూట్ చేయడానికి వచ్చావు, నేనేం చెప్పాను, మిస్సమ్మని షూట్ చేయమంటే నువ్వు నన్ను ఎందుకు షూట్ చేస్తున్నావు, అయ్యో మనోహరి అసలు నేను అక్కడికి రాను కూడా రాలేదు, ఏంటి ఏమంటున్నావు, అవును మనోహరి వద్దామనుకున్నా కానీ చిన్న పని వల్ల నేను అక్కడికి రాలేకపోయాను, నీ ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ కలవట్లేదు అంటే అసలు కిల్లర్ వచ్చి నన్ను చంపడానికి ప్రయత్నించాడనమాట, ఏమంటున్నావు మనోహరి, అసలు కిల్లర్ రావడం ఏంటి, అవును రణవీర్ ఒక్క క్షణంలో నా తల ఇక ఏకంగా పచ్చలేయది, కాసేపట్లో వాడి చేతిలో నా చావు నా ఇంతట నేనే వాని చేతికి పెట్టదాని అనే విధంగా అంటుండగా చాలా జాగ్రత్త మనోహరి, నీ మీద ప్రేమల కంటే కుట్రలు ఎక్కువ వెనకాల జరుగుతున్నాయి, చాలా జాగ్రత్తగా అని రణవీర్ ఈ విధంగా అంటూ ఉంటాడు. వెంటనే అమర్ పైకి వెళ్తాడు కదా, మిస్సమ్మ ఈ పర్సు చాలా జాగ్రత్త పెట్టు, ఎవరిదండి ఈ పర్సు, కిల్లర్ది, ఆనవాళ్ళతో ప్రకారం ఇక ఆ రోజు మనోహర్ని చంపడానికి వచ్చిన రోజు ఇక అనుకోకుండా ఆ పర్సు అక్కడ పడిపోయింది. వెంటనే ఆ పర్సును హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, ఇక అసలు ఆ పర్సులో ఏముందో ఇక అసలు ఫోటో ఉంటే ఖచ్చితంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతాడు అసలు కిల్లర్ అని చెప్పేసి అన్న తర్వాత సరే అండి అని చెప్పేసి కబోర్డ్లో పెడుతుంది. ఇక వెంటనే అమర్ ఫోన్ వచ్చిందని కిందికి వచ్చి మాట్లాడుతూ ఉండగా ఈలోపు మిస్సమ్మకు అనుమానం వస్తుంది. అసలు ఆ కిల్లర్ది ఫోటోలో ఏదో ఒకటి ఆధారం అయితే ఉంటుంది కదా అని చెప్పేసి ఆ పర్సు ఓపెన్ చేసి అందులో డబ్బులు ఒక ఫోటో చూస్తుంది. ఆ ఫోటోని చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇది అమ్మ ఫోటో కదా, అమ్మ ఫోటో ఏ పర్సులో ఉండడం ఏంటి అంటే నాన్న మనోహర్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారా అంటే కిల్లర్గా నాన్న అని చెప్పేసి షాక్లో ఉండిపోతుంది. ఇక అదే సమయానికి ఎలాగైనా మిస్సమ్మ తప్పించుకుందని చెప్పేసి మనోహరి ఈరోజు మిస్సమ్మ చావు నేను చూసేదాన్ని కానీ అసలు కిల్లర్ వచ్చి వాడు నన్ను చంపాలని చూశాడు అని చెప్పేసి ఈ విధంగా ఇక అనుమానం రాకుండా కిందికి వస్తుండగా ఈరోపు రామ్మూర్తి ఇక మిస్సమ్మ ఇంటికి వస్తూ ఉంటారు. లోపలికి వచ్చిన తర్వాత నమస్కారం బాబు అన్న తర్వాత నమస్కారం మావయ్య కూర్చోండి, ఇక అందరూ బాగున్నారా బాబు, బాగున్నారు మావయ్య, మిస్సమ్మ పిలువన్నా, అబ్బాయి ఏం లేదు బాబు అనే విధంగా అంటుండగా మిస్సమ్మ ఇక తన కంగారు పాటుగా ఒక్కసారిగా ఆ ఫోటో కనుక ఆయన చూస్తే ఖచ్చితంగా ఇక నాన్న అనే హంతకుడని తెలిసిపోతుంది అని చెప్పేసి అందులో ఉన్న ఫోటో మాయం చేస్తుంది. ఇక ఎక్కడున్న ప్లేస్లో అక్కడనే కబోర్డ్లో ఆ పర్సు అలాగే పెడుతుంది. ఇక మిస్సమ్మ అని చెప్పేసి పిలుస్తుండగా వస్తున్నానండి అని చెప్పేసి కిందికి వస్తుంది. వెంటనే ఇక రామ్మూర్తిని చూసి కంగారు పడిపోతూ నాన్న ఇప్పుడే వచ్చావా, ఇప్పుడే వచ్చానమ్మా, ఇప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది, బాగుంది నాన్న పైకి వెళ్ళి మాట్లాడుకుందా, ఎందుకమ్మా, అబ్బే ఏం లేదు నాన్న పైకి వెళ్ళి మాట్లాడుకుందా అని చెప్పేసి వెంటనే తన మనసులో ఉన్న సందేశాన్ని తీర్చుకోవాలని ఇక రామ్మూర్తి చేపట్టుకొని
మిస్సమ్మ పైకెళ్తుండగా అదేంటి మిస్సమ్మ కంగారు పడుతూ అలా మిస్సమ్మ ఏంటి అంత కంగారు పడుకుంటూ వాళ్ళ నాన్నని తీసుకెళ్తుంది అని ఈ విధంగా మనోహరికి అనుమానం వస్తుంది. ఇక వెంటనే మిస్సమ్మ పైకి తీసుకెళ్తుంది. ఏంటి నాన్న అసలు నువ్వు మా నాన్నవేనా అని అంటుండగా, ఏంటమ్మా ఎందుకంత పెద్ద డౌట్ వచ్చింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? లేదు నాన్న నువ్వు నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావు అని అంటుండగా, నేనే చేస్తానమ్మా ముసలోని. లేదు నాన్న నువ్వు మనోహర్ని చంపాలని ప్రయత్నిస్తున్నావు కదా అనేసరికి ఒక్కసారిగా రామ్మూర్తి షాక్ అయిపోతాడు. అబ్బే నేనెందుకు చంపుతానమ్మా, నాకేం అవసరం, అబద్ధం చెప్పకు నాన్న, అక్క మీద ఓటేసి నా మీద ఓటేసి నిజం చెప్పు అనేసరికి, అవును ఆ మనోహర్ని చంపడానికే కిల్లర్ అవతారం ఎత్తాను. నా కూతురు జీవితాన్ని సర్వనాశనం చేసిన ఆ మనోహర్ని వదిలిపెట్టను. ఎలాగైనా దాన్ని ఇదే చేతులతో చంపుతాను. నా కూతురు నాకు కాకుండా పోయింది. ఇప్పుడు ఏకంగా లేకుండా చేసిన ఆ మనోహర్ని భూమి మీద బ్రతకనివ్వను. ఆఖరికి నిన్ను కూడా చంపాలని చూస్తుందని తెలిసింది. అందుకని ఆ మనోహరి ప్రాణాలు నా చేత్తో తీయాలని నిర్ణయించుకున్నాను అని అంటుండగా, నాన్న ప్లీజ్ ఏ విషయమైనా ఈయన చూసుకుంటా నాన్న, నువ్వు ఇక అందరి దృష్టిలో కిల్లర్ లాగా కాకు. లేదమ్మా ఎట్టి పరిస్థితుల్లో ఆ మనోహర్ని వదిలిపెట్టను. మనోహరి చావు ఖచ్చితంగా నా కళ్ళారు చూడాలి, నా కూతురు ఆత్మ శాంతించాలి. వదిలిపెట్టను అని కోపంగా వెళ్తుండగా వాళ్ళ మాటలు చాటుగా వింటూ ఉంటుంది చెంబ. మరి నిజం తెలిసిపోతుందా కిల్లరు అని.